ఎవరైనా దయ్యంని చూసిరా చాట్లా? నేను చూసినా బెట దయ్యంని. నేను కూడా చూసిన. ఊర్లలో ఉంటుంది దయ్యాలు చెట్ల మీద. చింత చెట్టు ఉంటుంది హౌజీ, చింత చెట్టు మీద కూర్చుంటుంది. ఇప్పుడు ఈ టైం పోతే ఉంటుంది బెట చింత చెట్టు మీద. ఇప్పుడు 1-2 అవుతుంది ఈ టైంలో ఉంటుంది. నిజంగా బేటా, బాగా ఆశ ఉంటుంది దానికి తెలుసా. నీకు పెళ్లి కాలే కదా, నీకు బాగా నీ పెద్ద చెక్ చేస్తా. ఫస్ట్ కింద చేయబెట్టి చెక్ చేస్తా దయ్యం. తెలియాలే నీకు. మీరు అయితే ఇంకా చిన్నపిల్లలు. నేను ఒకసారి నిజమే వస్తుంది బేట. ఒకసారి వెనకాల పడ్డది బేట దయ్యము నా ఒట్టలో వణికి. అందుకనే ఒట్టకాయలని పెట్టుకున్న పేరు అది. ఇంకా ఆ రోజు నుంచి నేను బయట పోను బ్రో సింగిల్ గా. రాత్రి అయితే అస్సలు బయట ఒట్టలు వణుకుతాయి నాకు. రాత్రి ఎంపో అస్సలు పోను. నా వెనకాల పడ్డది బ్రో దయ్యము. లాగా ఊరికే చినిగిపోయి దింకపోయినా పారిపోయినా. లైకులు కొట్టట్లేదు ఇట్లా వేసి ఎట్లా. ఒకటి అయిపోయింది, సగం చేయించుకోవాలి రేపు పొద్దుగాల. లైక్ కొట్టరు ఫాస్ట్గా. రెడీ కొట్టరు మీరు. ఇంకా ఉన్నాయి 2-3 ఉన్నాయి. వాటిని కూడా వేస్తా. ఒకటే దొరికింది, ఇంకా 2 ఉన్నాయి. తప్పించుకొని ఏడిపోతావు చెప్తాను ఈ సంగతి. ఇవాళ మొడ్డ ఇలా జాగరం చేస్తా నీకు. ఇలా శివరాత్రికి జాగరం చేయలే కానీ ఇవాళ జాగరం చేస్తావు. గాలి దోమల కోసమే జాగరం చేస్తాం. మొడ్డ ఉడిపేసి ఒక్కొక్కదాన్ని. ఇలా బీజిఎంఐ పోతుంది బ్రో, ఎల్లుండే పోతుంది. అందుకనే ఆడుతున్నా బ్రో. ఇంకా 2 డేసే కాదు బ్రో, ఇంకా అయిపోయింది. బీజిఎంఐకి మాకు కత్తికి బొచ్చుకున్న సంబంధం మొట్ట ఊడిచిపోయింది. అందుకనే లంజోడుకుని ఇవాళ రాత్రి అని పెళ్ళాం. ఇవాళ రాత్రి చాటింగ్ చేస్తాను, అందుకనే ఆపిన. అట్లా ఏపో ఇంతసేపు నేను అనుకుంటా బ్రో. ఒక బుల్లెట్ కాదు కొట్టాలరా. పటా 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 పటా. రారా చిట్నాయుడు. ఎవరని తరిగితి చెప్పేది నిప్పు కనమ్మతడే. తరితరాల విసిరి రాతే తొలివేకువ జాడతడే. అతడే చూసినా నేను ఇప్పుడు సింపుల్ గా దిగిన 3 కిల్ తెంగిపోయి వచ్చేసిన సైలెంట్ గా. పుంజాడు అట్లుంటది. పుంజు ఫామ్ లో వచ్చినట్టే ప్యాకెట్. చూడగా జీప్ వస్తుంది పైకి. దండం పెట్టుకో జీప్కి. ఎవడని ఎదురికి చెప్పేది పోతాడు లంచోడక. నువ్వు రాకపోతే లంచోడక జీప్ కూడా ఎక్కిస్తా. పిచ్చి లంచోడక నేను పైకి. చూడు లంచోడక ఇలా కాసుకొని నీ పెన్లం పూకులా నా మడ్డ పెట్టా. ఇంకా జీప్ వచ్చిందిరా లంచోడక. దుంకినా లంచోడక. నువ్వు ఎట్లా దుంకుతావురా? నీకు ఉంటుందిరా ఈరోజు. ఎవరని అరిగితే చెప్పేది నిప్పుగాడే. అతడు సినిమా 30 సార్లు చూసిన సినిమా. అతడు సినిమా ఎట్లా కొడతాడు? గుద్దుతే ఇరిగిపోతుంది రాయి. అట్లా గుద్దుతానేనా? గుద్దుకోకని చంపి వాడదా. ఇంకా ఇంత లేట్ అంటే ఎల్లుండి నుంచి బ్యాన్ అయింది కదా బ్రో గేమ్. ఇంకా ఎల్లుండి నుంచి ఆడలేము బ్రో. ఇంకా మేము చాలా బాధ అయిపోతుంది నాకు. నా ముఖం చూసి రా బ్రో. అట్లా పైకి అట్లా కనిపిస్తున్నా కానీ మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని. లోపల ఎంత బాధ పడుతుందో మీకు అర్థం కావట్లేదు. ఎంత బాధ ఉంటే ఇంతసేపు కూర్చుంటా బేకర్ కానీ లేక. ఆల్రెడీ గేమ్ బ్యాన్ అయింది కదా బ్రో. ఇంతకుముందు 1 year బ్యాన్ అయితేనే వాడు మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ తెప్పించుకోండు. సెకండ్ టైం వీడు ఏం చేసిండు తప్పించుకోనికే. నేను టైం లిమిట్ పెడతా, నేను చైల్డ్ సేఫ్టీ పెడతా అదే అని చెప్పి ఒకటకాయలు అని చెప్పి అందరిని మొబైల్లో ఆడిపించి అందరి కళ్ళని మొట్ట ఊడిపేసారు. పాపం పిల్లలకి అందరి కళ్ళు మొత్తం మొట్ట ఊడిచిపోయాడు చాలా మంది. లయన్ మెడ కూడా మొట్ట ఊడిచిపోయింది. అది కూడా రేపు వీడియో పడుతుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి ఇట్లా ఎప్పుడు పోవాలంటే. ఇప్పుడే పెట్టాలి లయన్ ఇప్పుడే పెట్టాలా. ఇంత కష్టపడి ఆడితే లంచోడు బ్యాన్ చేయించిండు. కొట్ట కోసి ఇంకొకటి వేరే సైడ్ వచ్చినాడు. రాడు ఆడు చూడు. ఎరా సుల్లిగా దోస్తుగాడు లేడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తావు వేసాను మొట్ట ఉడవాలి. ఇప్పుడు నేను వస్తున్నాను దగ్గరికి.
నా సైడ్ అయిపోయిందా బేట అవునవును లాస్ట్ జోన్ ఎవరు సెపరేట్ గేమింగ్ రూమ్. ఏమ్రా బొమ్మడిది మిలిటరీ ట్రైనింగా ఆడదాం మీరు సబ్స్క్రైబ్ చేయండి అయిపోద్ది 90K ఎవరని తరిగితే చెప్పేది నిప్పు కణం అదే సరే తరాల విసిరి రాపే